హలో అండి, నేను మీ విష్ణు చైతన్య మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఈడ అసలు ఇప్పుడున్న ప్రజెంట్ క్వాలిటీ ఎట్లుంది అంటే, ఇప్పుడు బయట లోపలికి పోయి ఒకసారి బాత్రూంలో చూసుకోండి. ఆ బాత్రూంలో పోయి నిజంగా వాష్రూమ్ పోతే నిజంగా మనకు రోగాలు వచ్చేటట్టున్నాయి. అంత వరస్ట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మొత్తము. ఒకసారి అటు చుట్టుపక్కల చూసుకున్నా కూడా చెత్త, ఇక్కడ ఉన్న చెత్త కానీ లోపల ఉన్న క్లీన్లెస్ కానీ అస్సలు లేదు. నేను ఇప్పుడు లోపలికి మొత్తం పోయి చూసి వచ్చిన, ఏడ చూసినా చెత్త. ప్రజలకు అసలు అసౌకర్యంగా ఉంది. ఏంటంటే ఇక వాళ్ళు పోయే డెస్టినేషన్ గురించి ఆలోచిస్తారు కాబట్టి గమ్మున బస్ ఎక్కేసి వెళ్ళిపోతారు. కానీ అసలు 1% కూడా క్లీనింగ్ అనేది సరిగ్గా లేదు ఈ బస్ స్టాండ్లో. నేను అప్పుడు నుంచి చూస్తున్నా, ఏడ పడితే ఆడ చెత్త ఉంది, ఏడ పడితే ఆడ మరుగుదొడ్లు పోతే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఈగలు, ముసుర్లు, ఆడనే సిగరెట్లు, బీడీలు, ఇంత అసలు నిజంగా మెయింటైన్ చేస్తారా లేదా అనేసి ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వాళ్ళని అడగాలి. ఒకసారి గవర్నమెంట్ దీని గురించి చూసి ప్రతి ఒక్క, ఎందుకంటే రోగాలు రావద్దు. ఇప్పుడు ముందే వర్షం స్టార్ట్ అయింది, తర్వాత ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ప్రజలకు ఏ ఇబ్బంది కలగదు. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ కానీ ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వాళ్ళు కానీ కొంచెం దీని మీద ఈ క్లీన్ మీద కొంచెం శ్రద్ధ చూపించి ఒక మంచి వాతావరణాన్ని, ఎంజీబీఎస్ అంటే నిజం చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ బస్ స్టాండ్, ఇది నార్మల్ బస్ స్టాండ్ కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచి రావాలన్నా అందరు ఈడికి వస్తారు, ఏడికి పోవాలన్నా అందరు ఈ నుంచే పోతారు. సో అటువంటి బస్ స్టాండ్ అనేది ఎంత నీట్గా ఉంటే ప్రజలకు అంత మంచిది. సో ఇది ఈరోజు మన బీసీ మీడియా నుంచి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఈ బస్ స్టాండ్ కొంచెం క్లీన్గా నీట్గా పెట్టి ఈ బస్ స్టాండ్ అనేది మన హైదరాబాద్లోనే నంబర్ 1 బస్ స్టాండ్గా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి, బీసీ మీడియా.